తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మార్కెట్ గురించి ఒక అడుగు ముందుగా ఉండాలనుకుంటే మన వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్‌లోకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్‌లో ఉన్నాం. ఓకేనా? సో, బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్‌లో మనకు ఇక్కడ ఈ రోజు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కంటిన్యూయస్‌గా. మన పాత వ్యూవర్స్‌కి ఖచ్చితంగా తెలుసు ఈ లెవెల్. ఈ రోజు క్రియేట్ అయిన తర్వాత, ఈ హై క్రియేట్ అయిన తర్వాత ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ దీని దరిదాపుల్లోకి రాలేదు. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఒక జోన్ గీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఒక జోన్ గీసుకొని ఇవి మన గత వీడియోస్‌లో లాస్ట్ వీకెండ్ అనాలిసిస్ వీడియో నుంచి అన్ని వీడియోస్‌లో మనకి జోన్ ఉంటది. ఈ జోన్ గీసుకున్నాం. సో, ఐదర్ బ్యాంక్ నిఫ్టీ దీని పైకన్నా రావాలి, లేదా ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ అయ్యి కిందకన్నా క్లోజ్ అవ్వాలని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా రోజులుగా బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్‌లోనే స్ట్రగుల్ అవుతుంది. కంటిన్యూయస్‌గా పైకి, కిందకి, పైకి, కిందకి. ఇక్కడ చూడండి ఎంత కన్‌ఫ్యూజన్, ఎంత సైడ్ వేస్ మూవ్‌మెంట్. దాని తర్వాత ఫైనల్‌గా ఒకరోజు దీని కింద ఓపెన్ అయింది గానీ, మనం అక్కడ క్లోజ్ అయితే చూడలేదు. మళ్ళీ కొద్ది రోజులు స్ట్రగుల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు క్లోజ్ అయితే ఫైనల్లీ ఈ జోన్ కంటే కింద ఇవాళ చూసాం. సో, ఇప్పుడు ఖచ్చితంగా ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు మనం ఇలా ఒక ట్రెండ్ లైన్ కూడా మనం గీసుకునేదానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఓకేనా? డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, మొత్తానికి ఏదైతేనే ఫైనల్లీ మనకు గ్లోబల్ క్యూస్ వల్ల అయ్యుండొచ్చు, ఫండమెంటల్ రీజన్ ఏదన్నా అయ్యుండొచ్చు. మనకు బ్యాంక్ నిఫ్టీ ఫైనల్లీ మనం ఈ లెవెల్ దాటి కిందకి క్లోజ్ అయితే చూసామనమాట. సో, అంతకు ముందు క్లోజ్‌కి, ఇప్పుడు క్లోజ్‌కి బ్యాంక్ నిఫ్టీలో మీరిక్కడ చూడొచ్చు దాదాపు 1258 పాయింట్స్ మనకు డిఫరెన్స్ అయితే ఉంది. ముందు క్లోజ్‌కి, ఈరోజు క్లోజ్‌కి. అంత బిగ్ ఫాల్ అనేది మనం ఇవాళ చూసాం. స్టార్టింగే మనము ఓపెనింగే మనం దాదాపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 700 పాయింట్లు దగ్గర మనం బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయితే చూసాం. సో, ఇప్పుడు దీని తర్వాత ఏంటి? ఇప్పుడు మనకు దీని తర్వాత ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ గనక వచ్చి ఓకే. దాని లోస్ కనుక ముందు ఈ క్యాండిల్ లో కన్నా ఉండి, హై కూడా ఆ విధంగానే లోవర్ హై, లోవర్ లో, లోవర్ క్లోజ్ కనుక ఉంటే ఇక్కడ నుంచి మనం ఇంక బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు మీరు సేఫ్‌గా ప్లే చేయాలనుకుంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. మళ్ళీ ఈ జోన్ దగ్గర మీకు చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ లెవెల్ వరకు లేదా ఆ లెవెల్‌ని దాటితే ఇంకా చాలా కిందకి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నట్లుగా మనకిక్కడ కనబడుతుంది. కానీ అది ఎప్పుడు రివర్స్ అవుతుంది అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ జోన్‌ని దాటి పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చూస్తామో అప్పుడు మళ్ళీ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే బ్యాంక్ నిఫ్టీలో మనకు కనబడుతుంది. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ చార్ట్‌లో మనం చూద్దాం. గత వీడియోస్‌లో మనం ఆల్రెడీ చాలా చేశాం గదా! మనం 4 అవర్ అనాలిసిస్ దగ్గర నుంచి అన్నీ చేసున్నాం. అయితే రీసెంట్‌గా మనం ఎక్కడ ఆగామంటే ఇదండి 15 మినిట్స్ చార్ట్‌లో ఈ స్వింగ్ హై, మళ్ళీ ఈ లోయర్ లో, లోవర్ హై, మళ్ళీ ఇక్కడ బ్రేకౌట్ అయింది. ఒకేసారి ఈ లో తీసుకుందాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయినట్లు మనకు పైకి వెళ్ళింది. సో, దీని తర్వాత ఇక్కడ జరిగిందంతా మనకి అబ్సల్యూట్ కన్‌ఫ్యూజన్. ఎందుకంటే ఈ లెవెల్‌ని దాటలేదు. దానికి ముందున్న ఈ లెవెల్‌ని కూడా దాటలేదు. స్వింగ్ లోని కూడా దాటలేదు. ఇప్పటికి మొత్తానికి ఈ రోజుటికి ఇదండి. దీని కింద క్లోజ్ అయితే మనం క్యాండిల్స్ చూసాం. అంటే ఇప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్‌కి ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అవుతుందో అప్పుడు దీన్ని బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ కొద్దిగా హైగానే ఉన్నట్లు మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కనబడుతుంది. సో, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇవాళ ఇంత పెద్ద మొమెంటం వచ్చింది కాబట్టి వెంటనే రేపు ఎల్లుండి ఇంత అగ్రెసివ్‌గా ఏం మార్కెట్ మూవ్ అవ్వదు. ఎందుకంటే ఇవాళ హై మీకు 5 మినిట్స్ చార్ట్‌లో చూపిస్తే అర్థమవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. చూడండి ఇవాళ హై మనకు ఎక్కడో అక్కడుంటే మనకు లో ఇవాళ ఇక్కడుందనమాట. సో, ఇది రేంజ్. ఓకేనా? అప్పటికి మనకు క్యాండిల్స్ కొద్దిగా మీడియం సైజ్‌లోనే పెట్టి చూపిస్తున్నాను. అయినా గూడా దాదాపు మనకు స్క్రీన్ సరిపోయేంత ల్యాప్‌టాప్ స్క్రీన్ సరిపోయేంత రేంజ్ మనకు క్రియేట్ అయింది. సో, రేపు గనక మనకు లోపల ఓపెన్ అయితే, ఈ రేంజ్ లోపల ఓపెన్ అయితే చాలా కన్సాలిడేషన్ చూడాల్సిన అవసరం ఉంది. అండ్ రేపు ఎలాగో మనకు ట్యూస్‌డే కాబట్టి ఓకే. మళ్ళీ వెన్స్‌డే వెంటనే మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. సో, ఈ వీక్ స్టార్టింగ్ డేనే ఇంత పెద్ద మొమెంటం మనం చూడడం వల్ల కొద్దిగా సైడ్ వేస్ రేపు, ఎల్లుండి మనకు చూడడానికి అవకాశం ఉండడానికి ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ట్రేడ్స్ చేయొద్దు. ఎక్కువ లాట్స్‌తో చేయొద్దు. క్వాంటిటీని తగ్గించుకొని జాగ్రత్తగా సేఫ్‌గా ప్లే చేయండి. ఓకేనా? అండ్ అలాగే ఇవాళ 5 మినిట్స్ చార్ట్‌లో చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీలో బెస్ట్ ఆపర్చునిటీస్ మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెట్ ఇంత నెగెటివ్‌గా ఉన్నప్పుడే
ఓకేనా. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ హై నుంచి ఓకే ఇక్కడ ఒక స్వింగ్ లాంటిది క్రియేట్ చేసి ఇక్కడ ఇది మనకు చాలా సస్టైన్ అయింది మార్కెట్ ఇక్కడ. దాదాపు ఈ డోజీ క్యాండిల్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 ఓకేనా. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటేనే మనకి ఇక్కడ దీన్ని సాలిడ్గా తీసుకోవచ్చు ఈ లెవెల్ని. కానీ ఇక్కడ మోర్ దాన్ మనకు హాఫ్ అన్ అవర్ దాదాపు మనకు 10-20 వరకు కూడా ఈ లెవెల్స్ దగ్గరే మనకు మార్కెట్ ప్లే అవుతుంది. అండ్ ఫైనలీ దీన్ని ఎప్పుడు బ్రేక్ చేసిందంటే మనకు 10:30 క్యాండిల్ 5 మినిట్స్ అప్పుడు దీనికి బ్రేక్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి చూడండి మొమెంటము ప్రతిసారి నేను ఫాలో త్రూ క్యాండిల్ అందుకే అంత ఇంపార్టెంట్ చెప్తాను. ఇక్కడ మనకు ఫాలో త్రూ క్యాండిల్ ఈ క్యాండిల్ చూసినట్లయితే 10:30 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా, దాని తర్వాత క్యాండిల్ చూడండి లోవర్ హై ఉందా, లోవర్ లో ఉందా, లోవర్ క్లోజ్ కూడా ఉంది. సో మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ దొరికినట్లే. అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా ఈ దగ్గరలో ఎక్కడ కూడా సపోర్ట్ అయితే లేదు. చూడండి క్యాండిల్ మనం ఎంత దూరం వెళ్తున్నామో, ఎంత దూరంలో ఉన్నాయో చూడండి ప్రైస్ యాక్షన్ మనకు ఓకేనా. సో ఈ దరిదాపుల్లో కూడా లేదు కాబట్టి అక్కడి నుంచి మనకు బ్యూటిఫుల్గా మొమెంటం అయితే డౌన్ సైడ్కి మనం ఇవాళ మొమెంటం చూసాం. అయితే ఎప్పుడైతే మనకు మళ్ళీ ఈలో క్రియేట్ అయిందో ఇక్కడ ఒక మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఓకేనా. అందుకే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఇక్కడ మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒక బేస్ క్రియేట్ చేసిందో ఈ లో త్రూ అవుట్ ద డే మళ్ళీ టచ్ అవ్వలేదన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కంప్లీట్గా మనకు స్లోగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 50,000 లెవెల్లో మనం ఇప్పుడు క్లోజ్ అయితే చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే మీకు మార్నింగ్ న్యూస్, మీరు స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా సీరియస్నెస్ ఉంటే మనం చాలామందికి న్యూస్ చూసే అలవాటు ఉంటుంది మీలో కూడా. సో సిఎన్బిసి కానీ ఇవన్నీ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఫండమెంటల్ న్యూస్ అయితే అర్థమవుతుంది కదా మీకు. ఓకే ఇవాళ మార్కెట్ చాలా గ్యాప్ ఫాల్ అవ్వబోతుంది అని. ఇలాంటప్పుడు కొన్నిసార్లు వెంటనే ఓపెన్ అయిన వెంటనే ఫాలో అవుతాయి. కానీ దానికంటే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఎప్పుడు ఉంటుందో తెలుసా, ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు. అంటే ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ట్రేడింగ్ 9:15 క్యాండిల్ ఓపెన్ అయింది కదా, చూడండి 10:15 అంటే ఈ క్యాండిల్ వరకు ఈ హైని అలాగే ఈ లోని మార్క్ చేసుకుంటే దీన్ని ఇనిషియల్ బ్యాలెన్స్ హై అంటారు, ఇనిషియల్ బ్యాలెన్స్ లో అంటారు. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ట్రేడింగ్ని ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు. ఇది కొద్దిగా నేరోగా ఉంది కదా మనకు మిగతా ప్రైస్ యాక్షన్స్తో పాత వీటితో పోల్చుకుంటే నేరోగానే ఉంది ఓకేనా, మరీ అంత వైడ్ ఏం లేదు. సో ఈ రెండు బ్లూ లైన్స్లో నుంచి ఇనిషియల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఓకేనా, మనకు బ్యూటిఫుల్ మూమెంటం టువర్డ్స్ డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే మీకు ఫస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనబడింది కదా, సో అన్ని క్యాండిల్స్ ఇక్కడ ఈ ఒక్క గ్రీన్ క్యాండిల్ తప్ప అన్నీ కూడా క్యాండిల్స్ మనకు లోవర్లో క్రియేట్ చేస్తూనే వచ్చాయి. ఆల్మోస్ట్ లోయర్ క్లోజ్ కూడా క్రియేట్ చేస్తూనే వచ్చాయి. ఫస్ట్ కన్ఫ్యూజన్ ఇక్కడ వచ్చింది, ఒక స్మాల్ మనకు క్యాష్ అని అయితే ఇక్కడ మనకు 11:05 క్యాండిల్లో కనబడింది. కానీ రివర్సల్ సైన్ అయితే మనకి ఇక్కడ ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో మనకి ఇక్కడ కనబడింది అనమాట బ్యాంక్ నిఫ్టీ. సో ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్. మనం ఇవాళ ప్రైస్ యాక్షన్ డీటెయిల్గా కొద్దిగా చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం నిఫ్టీలో 1 డే టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే 1 అవర్ సెలెక్ట్ అయింది, 1 డే ఇప్పుడు మనం నిఫ్టీ స్టార్ట్ చూద్దాం. చూడండి నిఫ్టీలో మనం ఇంతకుముందు ఇక్కడ లాస్ట్ వీడియోస్లో లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చూస్తే మనకు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం, మనం నిఫ్టీ తిరిగి ఈ లెవెల్ దాటి వెళ్ళనంత వరకు మనం బులిష్ సైడ్ మళ్ళీ చూడకూడదు అనుకున్నాం కదా. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ జరిగిన రోజే మనకు ఇక్కడ ఇంకొక రెడ్ క్యాండిల్ కనుక పడితే అది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవుతుందని మనం క్లియర్గా చెప్పుకున్నాం ఇవాళ వీడియోలో, August 1 వీడియోలో. మీరు కావాలంటే మన ఛానల్లో చూడొచ్చు. సో ఇలా మనకు క్యాండిల్ పడితే ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు మనకు అది రివర్సల్ సైన్ అవుతుంది అని అనుకున్నాం. సో లాస్ట్ వర్కింగ్ డే లాస్ట్ ఫ్రైడే ఏం జరిగింది, మనం అనుకున్న దానికంటే కింద రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం వల్ల ఇది ఖచ్చితంగా ఈ 3 క్యాండిల్స్ సెటప్ ఏదైతే ఉందో ఇది మోర్ దాన్ ఈవినింగ్ స్టార్ అయింది ఓకేనా. దాని తర్వాత మనం ఆల్మోస్ట్ ఇదండి ఈ లెవెల్ సపోర్ట్ అనుకున్నాం ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ లెవెల్ బ్రేక్ అయినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది ఓకేనా. చూడండి మీరే ఈ లెవెల్ మనకి ఇక్కడ బ్రేక్ అయినట్టు కనబడుతుంది. సో ఇంతకుముందు మనం ఇక్కడ ఈ మొత్తం విక్ ఏరియాని మనము ఒక జోన్ లాగా గీసుకున్నా కూడా ఈ మొత్తం కిరణ్ జోన్లోకి చూసుకున్నా కూడా ఇది కూడా మనకు బ్రేక్అవుట్ అయితే అయింది. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోనూ బ్రేక్అవుట్ అయింది, నిఫ్టీలోనూ బ్రేక్అవుట్ అయింది. కానీ ఇక్కడ మనం కొద్దిగా పేషెన్స్తో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఫేక్ బ్రేక్అవుటా, ఇంత గ్యాప్ ఉంది కదా, ఇది ఫేక్ బ్రేక్అవుట్ కాకుండా వచ్చి గ్యాప్ కవర్ అయిపోతే అది మనకి ఎలా తెలుస్తుంది. ఐదర్ మనం ఇంకొక ఫాలో త్రూ క్యాండిల్ కోసం అన్నా వెయిట్ చేయాలి ఇక్కడ ఓకే, ఇంకొక ఫాలో త్రూ క్యాండిల్ కోసం అన్నా వెయిట్ చేయాలి, లేదా ఈ ప్రైస్ యాక్షన్ కొద్దిగా వెనక్కి పుల్ బ్యాక్ అయ్యి అప్పుడు మళ్ళీ మనకు బౌన్స్ అయితే ఓకే కిందకి పుష్ చేయబడితే అప్పుడు మనం
చాలా ఆహ్, ఎక్కువ పరిణామాలు డౌన్ సైడ్ ఎదురు చూడాల్సిన పరిస్థితి మనకిక్కడ నిఫ్టీలో కనబడుతుంది. అయితే ఇది మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ వచ్చింది, మార్కెట్ చేంజ్ అయిందని ఎప్పుడు అనుకోవాలంటే, ఈ జోన్‌ని దాటి గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితేనే. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్ చూద్దాం. ఓకే. సో, 15 మినిట్స్ చార్ట్‌లో ఇక్కడ మనం మన లాస్ట్ వీడియోస్‌లో చూస్తే మనం స్వింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇదండి. సో, ఈ హై గాని తీసుకుంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది గదా! దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ హై మనకు బ్రేక్ అయింది. కానీ రీసెంట్ ప్రైస్ యాక్షన్‌లో మనకు ఈ స్వింగ్‌లో బ్రేక్ అయింది. దాని తర్వాత ఒక డీసెంట్ పుల్ బ్యాక్ పర్లేదు చూసాము. కానీ ఇవాళ ప్రైస్ యాక్షన్ చూడండి. ఇంత డౌన్‌కి మనకు గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల క్రియేట్ అయింది. సో, ఇప్పుడు మనకు ఈ స్వింగ్ నుంచి చాలా స్ట్రాంగ్‌గా కిందకి పుష్ చేయబడ్డాయి. ఓకేనా? ప్రైజెస్. సో, ఇది ఇంపార్టెంట్. అలాగే ఈ ఈ మొత్తం ఇవాళ క్రియేట్ అయిన హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. సో, నిఫ్టీ గనక ఇప్పుడు దీని గ్యాప్ ఈ మధ్యలో ఓపెన్ అయితే ఎక్కువ సైడ్ వేస్ వెళ్ళడానికి చాలా ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలాగే నిఫ్టీ గూడా మనం ఒక్కసారి 5 మినిట్స్ చార్ట్ చూడడానికి ట్రై చేద్దాం. సో, చూడండి ఇక్కడ గూడా 5 మినిట్స్ చార్ట్‌లో ఇక్కడ మనకు ఓపెన్ అయిన వెంటనే ఈ హై నుంచి ఇక్కడ ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ క్రియేట్ అయింది. దాని లో మనం స్వింగ్ లోగా తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ టాప్ లాంటి ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ అయిందో ఫస్ట్ ఈ లెవెల్ నుంచి అక్కడే మనకు ఒక రెడ్ క్యాండిల్ చూడడం వల్ల ఇది ఒక డబుల్ టాప్ అయింది. డబుల్ టాప్ అయిన తర్వాత ఇక్కడ ఈ స్వింగ్ ఎప్పుడైతే మనం బ్రేక్ అయిందో దాని తర్వాత మనకు ఫాలో త్రూ క్యాండిల్ కూడా వచ్చిందో ఇంకా అంతేనండి. కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకు సేమ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒకటి క్రియేట్ అయింది. దాని తర్వాత అది మనకి ఇక్కడ కంప్లీట్‌గా సస్టైన్ అయితే అయిందనమాట. సో, బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్ ఇది. ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ చూడండి 1120, 1125లో క్రియేట్ అయింది. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ నిఫ్టీ 1120, 1125లో ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే క్రియేట్ అయిందనమాట. సో, ఇంత ఎక్కువ రేంజ్ మనకు ప్లే అవ్వడం వల్ల మనకు నెక్స్ట్ మనకు సైడ్‌వేస్ మార్కెట్ చూడడానికి అవకాశం ఉంది. చూడండి నిఫ్టీ మనం 25,000 చూసి ఎన్ని రోజులైంది? నాట్ న అంటే మనకు ఎక్ మరీ అంత దూరంలో ఏం కాదు కదా! సో, ఆగస్ట్ 1న మనం 25,000 పైనున్నాం. ఓకేనా? ఆగస్ట్ 1 రోజున మనం క్లోజ్ కూడా మనం 25,000 పైనే చూసాం. ఆగస్ట్ 1 ఓకే. దాని తర్వాత రెండో వర్కింగ్ డేకి మనం దాదాపు 1000 పాయింట్ల కిందున్నాం. 24,000 దగ్గరున్నాం. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ఫాలో ఇది. దాదాపు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి నంబర్స్ చూస్తాం ఫాలో అయినప్పుడు. కానీ నిఫ్టీలో చూడండి ఇంతకుముందు క్లోజ్‌కి అంటే ఈ రోజు క్లోజ్‌కి అంతకు ఫ్రైడే క్లోజ్‌కి ఉన్న డిఫరెన్స్ 662 పాయింట్లు. 662 పాయింట్స్ అనమాట. ఎంత బేరిష్‌గా ఉంది మార్కెట్. సో, మనం కంటిన్యూస్‌గా ఈ జోన్ ఇంపార్టెన్స్ గురించి డైలీ చార్ట్‌లో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఓకేనా? సో, ఇందుకే అనమాట. సో, ఎంత హైలో ఉన్నా కూడా మార్కెట్ ఎంత న్యూస్‌లు పైకెళ్తున్నా కూడా మనకు టెక్నికల్ అనాలిసిస్‌లో మనం కొన్ని లెవెల్స్ తీసుకొని ఆ లెవెల్స్‌కి మనం రెస్పెక్ట్ ఇస్తే చూడండి రిజల్ట్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో, సరే అయితే మరి ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. దయచేసి వెళ్ళే ముందు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లు గనక అయితే వీడియోని లైక్ చేసి వెళ్ళండి. థాంక్ యూ.